ఇదిగోండి కిచిడి, బెంగాలీ కిచిడి అన్నాను కదా నేను. దీంట్లోనూ ఒక కప్పుతోటి ఇలా తీసుకున్నానండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు విధి విధానము. దీంతో 1/2 కప్పు బియ్యం అనమాట. ఇది కినోవాను బ్రౌన్ రైస్తో చేశానండి. ఇది అందరికీ హెల్త్కి మంచిది కదా. దీంట్లో ప్రోటీన్ ఉంది, రిచ్ ప్రోటీన్ ఉంది, కాల్షియం ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. అన్ని కాయగలండి. బీన్స్, ఇదిగోండి బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్, బఠానీ ఇవన్నీ కూడా వేసానండి. నేను బాబాకు ఉల్లిపాయ వేయం కదా, జీలకర్ర, కొంచెం చిన్న లవంగ మొగ్గ, చిన్నది దాల్చిన చెక్క వేసానండి. ఇంగు వేసానండి, జీలకర్ర వేసాను, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసానండి, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేపేసి ఈ కాయగూరలన్నీ వేపేసిన తర్వాత శుభ్రంగా కొంచెం పసుపు అండి, కొంచెం కారము, చిన్నది కాశ్మీరీ చిల్లీ కారం, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, ఇది ఇంగువండి, ఇవన్నీ వేసి వేపిన తర్వాత బియ్యం, పప్పు వేసేసి బాగా వేపాలండి. వేపిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేస్తాం కదా తాలింపులోను. వేపిన తర్వాత దీనికి 1కి 3 అండి, ఎందుకంటే కొంచెం పలచగుంటేనే కిచిడి బాగుంటుంది. ఇది ఇవన్నీ వేసి కొంచెం తేజ్పత్త కూడా వేసానండి నేను, కొత్తిమీరనండి. ఇవన్నీ అయిన తర్వాత 1కి 3 నీళ్ళు వేసి మనం టేస్ట్ తగ్గ ఉప్పు వేసి తాలింపు సిటీ పెట్టుకోవడం అండి. 4 విజిల్స్ రావాలండి. ఇలాగ మెత్తగా ఉడకాలి, బ్రౌన్ రైస్ కదా ఇది, అందు గురించి కొంచెం టైం పడుతుంది. లేదనంటే తొందరగా అయిపోద్ది, 3 సిటీల్లో అయిపోద్ది. ఇదిగోండి ఇప్పుడు చేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇది ఇలాగా వేసుకొని పైన వేసుకొని మనం కలిపేసిన తర్వాత ఇదిగోండి నేను బాబాకి ఈరోజు ప్రసాదం పెడుతున్నాను. ఇది వీక్లీ వన్స్ కంపల్సరీగా తినాలండి. ఇది ఎవరికైనా సరే, ఇది వెయిట్ లాస్ వాళ్ళకి అవ్వండి, ఒక పెద్ద వాళ్ళకి అవ్వండి, ఇదంతా చాలా మంచిది, చాలా ప్రోటీన్, పిల్లలకు కూడా చాలా ఎముకలకి బలం చేకూరుతుందండి ఈ కిచిడి. పేటు కూడా, కడుపు కూడా సాఫ్ అవుతుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎలా చేశానో చూపెట్టాను, చూడండి దాన్ని. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పక చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.